రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నాగంపేట, మల్లుపల్లె, రాజేశ్వరరావు నగర్ గ్రామాలలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను గంభీరావుపేట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి చేతుల మీదుగా 3 గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని, దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వారు అన్నారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన సామాగ్రిని ముందుగానే ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సందుపట్ల రాజిరెడ్డి, వివిధ గ్రామాల రైతులు, అమాలీలు తదితరులు పాల్గొన్నారు. కవర్ కావాలి ఏరియా మొత్తం అందుకే చూస్తున్నా అట్లనే కొట్టిగా ఇప్పుడు నీకు క్యాన్సల్ ఏం కాదు అది కరెక్ట్ చేయాలి. ఈ ఎంపీటీసీ గురు కిషన్ అన్న చేపిస్తుందా పని కట్టం పెట్టేటోడు ఆయన రైతు డ్రైవర్ ఫోటో ఆగండి 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 చప్పటి కొట్టాలి కొడుతానే ఎప్పుడు కాదు చప్పటి ఓకే చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ఆధ్వర్యంలో మరియు అట్లాగే కేడీసీసీ సిబ్బంది డైరెక్టర్లు మరి సిఓ గారు మరియు బ్యాంక్ ఇన్ఛార్జి గారు ఏదైతే ఉన్నారో ఈరోజు కాంటా ప్రారంభిస్తూ ప్రభుత్వ ధరకే మరి రైతులకు ఎన్నో విధాలుగా మేలు చేసే విధానంగా మరియు రైతులకు ముందు అంతుగా ఈ కాంటా కొనుగోలు కేంద్రం అనేది ముందుగానే ఇనాగ్రేషన్ చేయడం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ముందుగానే ఇనాగ్రేషన్ చేస్తూ రైతులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో వస్తూ మరి ఇలా 3 గ్రామాలుగా నాగంపేట, మల్లుపల్లె, రాజేశ్వరరావు నగర్ కాలనీలుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి విషయంలో ట్రాన్స్పోర్ట్ విషయం గాని మరియు బార్డన్ విషయం గాని రైతులకు కాంగ్రెస్ పక్షాన అండగా ఉంటూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ముందుగా ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలు, మా మిత్రులు, మా డైరెక్టర్లు, మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఏదైతే ఈ క్రాప్ రైతు ధాన్యం ఏదైతే కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుగా ఆదేశాలు ఇవ్వటం చాలా సంతోషకరం, చాలా గౌరవం అనిపిస్తా ఉన్నది. మాకు ఎప్పుడు లేని విధానంగా అసలు ధాన్యం కళ్ళాలకు వచ్చిన తర్వాతనే ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ ఇది ముందుగానే మా ప్రభుత్వం గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ముందే ఆదేశాలు ఇవ్వటం ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళు ఆమె చేతుల మీదుగా మరి ఇనాగరేషన్ చేయటం అనేది గర్వకారం.